నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మోగిన మున్సిపల్ ఎన్నికల నగారా. రేపటి నుండి నామినేషన్ల స్వీకరణ. ఫిబ్రవరి 11న పోలింగ్, 13న ఫలితాల విడుదల. ఎన్నికలకు సంసిద్ధమైన ప్రధాన పార్టీలు. పుర ఎన్నికల నేపథ్యంలో ప్రణాళికలు సిద్ధం చేస్తున్న ముఖ్య నేతలు. బీఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన మాజీ మంత్రి జోగురామన్న. శ్రీరామ్ కాలనీలో పర్యటించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్. రంజాన్ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా పూర్తి చర్యలు. సమన్వయ సమావేశంలో జిల్లా ఉన్నతాధికారుల వెల్లడి. ముస్లిం సోదరులకు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేపడుతున్నట్లు కలెక్టర్ స్పష్టీకరణ. రాజకీయ నేతలు, పట్టణవాసులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. గత కొన్ని రోజులుగా ఆదిలాబాద్ పట్టణ పరిధిలో ఎటు చూసినా ఎన్నికల చర్చ వినిపించింది. కలెక్టర్ రాజర్షి షా సమక్షంలో 49 వార్డుల పరిధిలో రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కాగా నోటిఫికేషన్ విడుదల కోసం సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో మంగళవారం నోటిఫికేషన్ విడుదల కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 28 నుండి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 11న పోలింగ్, 13న ఫలితాల విడుదల ఉండడంతో ప్రధాన రాజకీయ పార్టీల నేతలు ఎన్నికలకు సంసిద్ధమవుతున్నారు. 2020 జనవరి నుండి 2025 జనవరి వరకు మున్సిపల్ పాలకవర్గం కొనసాగగా గతేడాది నుండి ప్రత్యేక అధికారుల పాలనలోనే పురపాలక కార్యకలాపాలు కొనసాగాయి. తాజాగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల అనంతరం పరిషత్ ఎన్నికలు ఉంటాయని భావించినప్పటికీ ప్రభుత్వం పురపాలక ఎన్నికల వైపే మొగ్గు చూపడంతో అధికారులు పట్టణ పరిధిలో ఓటరు జాబితాను సిద్ధం చేశారు. అనంతరం వార్డుల వారీగా రిజర్వేషన్ ప్రక్రియ సైతం పూర్తి కావడంతో ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఆదిలాబాద్ పట్టణంలో 49 వార్డులు ఉండగా 1,43,000 మంది ఓటర్లు ఉన్నారు. పట్టణంలో ముఖ్యంగా అధికార కాంగ్రెస్, ఎమ్మెల్యే, ఎంపీలతో బలంగా కనిపిస్తున్న బీజేపీ, 10 ఏళ్ల పాటు పాలించిన బలమైన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ప్రధాన పార్టీల నుండి టికెట్లు ఆశిస్తున్న వారి సంఖ్య పెద్ద ఎత్తులోనే ఉండగా క్షేత్రస్థాయిలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు పార్టీల బలాబలాలను పరిగణలోకి తీసుకొని ఇప్పటికే అభ్యర్థుల జాబితాను ప్రధాన పార్టీలు సిద్ధం చేశాయి. ఇక బుధవారం నుండి నామినేషన్లు ప్రారంభం అవుతుండడంతో పక్షం రోజుల పాటు ఎన్నికల సందడి కనిపించనుంది. ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ప్రజలు సంక్షేమానికి దూరమవుతున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అన్నారు. మంగళవారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికల్లో నాయకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయాల్సిన పనులను తెలియజేశారు. అనంతరం జోగురామన్న మాట్లాడుతూ గత బీఆర్ఎస్ హయాంలో పార్టీలకు అతీతంగా వార్డులను అభివృద్ధి చేశామన్నారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ వార్డులోని అభివృద్ధిని విస్మరిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ గ్యారంటీలపై నిలదీసేలా గడప గడపకు వెళ్లి ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రజలతో మమేకమవుతూ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులను గెలిపించాలని కార్యకర్తలు నాయకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు యాసం నర్సింగ్రావు, మెట్టు ప్రహ్లాద్, యూనుస్ అక్బానీ, లింగారెడ్డి, దాసరి రమేష్, తిరుపతి, జాహూర్ తదితరులు పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసాన్ని ఎలాంటి అంతరాయాలు లేకుండా ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రంజాన్ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులు, మత పెద్దలతో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్తో కలిసి కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రంజాన్ మాసం ముస్లింలకు అత్యంత పవిత్రమైనదని, అందువల్ల అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. సహార్, ఇఫ్తార్ సమయాల్లో నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని, మసీదుల వద్ద వీధి దీపాలు సక్రమంగా పనిచేసేలా చూడాలన్నారు. మసీదులు, ఈద్గాల పరిసరాల్లో పారిశుధ్యం మెరుగుపరచాలని, తాగునీటి కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. పండగ సమయంలో పండ్లు, నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రణలో ఉండేలా సంబంధిత శాఖలు తనిఖీలు నిర్వహించాలని తెలిపారు. అధికారులు, మత పెద్దలు సమన్వయంతో రంజాన్ వేడుకలు ఘనంగా, ప్రశాంతంగా నిర్వహించాలని కోరారు. फेस्टिवल है रमजान फेस्टिवल, वो बहुत ही पीसफुल तरह से होता है, कहीं पर भी कुछ इशू आता नहीं है. सब मस्जिद में जो सुबह का नमाज हो गया और शाम का नमाज हो गया और फिर उसके बाद ईद का जो त्यौहार हो गया वो सब अच्छे तरह से ही होता है. जो भी आप लोगों ने बोले हैं काम म्यूनिसिपैलिटी नहीं करना है, इलेक्ट्रिसिटी नहीं करना है और उसके बाद पंचायत डिपार्टमेंट नहीं करना है, पुलिस डिपार्टमेंट नहीं कर रहा है, वो सब हम लोगों ने नोट किया है. सो म्यूनिसिपैलिटी की तरफ से बेसिकल काफ़ी ज़्यादा काम है, उनका बहुत ज़्यादा रोल एंड रिस्पॉन्सिबिलिटी है. सो मैं कमिश्नर साहब से यही गुजारिश करता हूँ आप इसके लिए स्पेशल टीम्स बनाएं
और स्पेशल टीम्स को इमीडिएट ऑर्डर्स देके वो विजिट्स करें। विजिट करते हुए जहाँ पर भी आप विजिट कर रहे हैं तो वहाँ के जो मस्जिद के एल्डर्स हैं या फिर उस कॉलोनी के भी जो एल्डर्स हैं, अभी मॉडल कोड ऑफ कंडक्ट भी आता, बट ये सबको भी हम बेसिकली नज़र में रखते हुए वहाँ के एल्डर्स हो गए, वहाँ के मस्जिद एल्डर्स, कॉलोनी लीडर्स, उन सब से मिलकर जॉइंट विजिट करके वहीं पर ही फिर इंस्ट्रक्शंस भी दे दीजिए आपके, जिसको भी एई को देना है, लाइन इंस्पेक्टर को देना है, या फिर पब्लिक हेल्थ डिपार्टमेंट वालों को देना है, या फिर आपको सैनिटेशन जवान को देना है, तो वहीं पर ही इंस्ट्रक्शंस भी दे दीजिए और उसका मॉनिटरिंग करने का कोई मैकेनिज्म बनाइए। वो बहुत इंपॉर्टेंट है कि कोई टाइम लिमिट फिक्स करिए कि ये काम जो है 2 दिन में हो सकता है, ये काम जो है वो 3 दिन में हो सकता है, ये काम जो है 7 दिन में हो सकता है। वो टाइम लिमिट फिक्स करके उसको इम्प्लीमेंट करते हुए फिर रिपोर्ट भी दीजिए और वही रिपोर्ट फिर आप ACMP साहब के द्वारा मेरे को भी सबमिट करिए। ऐसे अगर मॉनिटरिंग करेंगे तभी इशू रिजॉल्व हो पाएगी और फिर उसके बाद मैं वो एक्शन टेकन रिपोर्ट्स आपसे भी जो है वो रिव्यू करूंगा। तो मस्जिदों के बारे में जैसे मदीना मस्जिद, गुलजार मस्जिद, कलेक्टर चौक के पास अहमदिया मस्जिद और भी मेन जो एरियाज थे खानापुर के पास, फिर शांति नगर, कौसर मस्जिद, तो मेन मस्जिद के बारे में आप भी विजिट करिए और विजिट करते हुए ये सारी जो चीज़ें उसको इंश्योर करिए। मेन जो थे बताइए रखा आपको, सैनिटेशन का हो गया, फिर उसके बाद ड्रिंकिंग वाटर का हो गया, फिर उसके बाद ये कैटल मेनेस या फिर स्टे डॉग मेनेस हो गया, फिर उसके बाद इलेक्ट्रिसिटी के इश्यूज हो गए और बाकी भी जो कहीं से पाइपलाइन ब्लॉकेजेस हो गए या फिर अप्रोच रोड्स हो गए और जो ड्रेन्स डिसेल्टिंग का हो गया, जहाँ पर भी गार्बेज है उसका लिफ्टिंग हो गया डेली। तो और कहीं पर जो है पानी रोड पर आ रहा है, तो उस सब चीज़ों के लिए म्यूनिसिपैलिटी की तरफ से भी उसको इन्फोर्स करते हुए इमीडिएटली इस पर యాక్షన్ भी लीजिए और ये జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ రంజాన్ మాసంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపడతామని పేర్కొన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా దేవాలయాలు, మసీదులు, చర్చిలలో అరైవ్ అలైవ్ అంశంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, యువత ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్కు దూరంగా ఉండాలని సూచించారు. రాత్రి 11:30 తరువాత అనవసరంగా రోడ్లపై తిరగవద్దని నాయకులు, పెద్దలు యువతకు సూచించాలని కోరారు. అనంతరం పలువురు మత పెద్దలు తమ సూచనలు, సలహాలు తెలియజేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి కలీం, జిల్లా పంచాయతీ అధికారి రమేష్, మున్సిపల్ కమిషనర్ రాజు, వివిధ శాఖల జిల్లా అధికారులు, మసీదుల కమిటీ సభ్యులు, మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు. आई थिंक आप टाउन के आप ही निवासी, आपको दिख रहा होगा काफी चेंज है उसमें। रात में 2 बजे 3 बजे तक बच्चे घूमते रहते थे, तो वो कम हो गया उसकी वजह से। तो वही जो लास्ट ईयर था 10:30 का 11:30 का वही हम कंटिन्यू रखेंगे कि रमजान के पीरियड में 11:30 तक शॉप्स को लोकल जो ठेले वाले रहते हैं वो लोग अपना फूड्स वगैरह लोग बेच सकें, सो दैट आपको ईजी रहे रमजान की शहरी के लिए जो भी आपको सामान खरीदना है, जो भी शॉपिंग खरीदना है, उसका हम उस तरह से इंतजाम करेंगे। दूसरा, ट्रैफिक कांस्टेबल्स बोला गया जो बड़ी बड़ी मस्जिद है जहाँ पर भी जब इफ्तारी के टाइप पे या जब भी प्रेयर्स होती हैं या जो लेट नाइट प्रेयर्स होती हैं, हम वो 100% वहाँ पर आपको एक ट्रैफिक कांस्टेबल जो इम्पोर्टेंट मस्जिद है जहाँ पर रश ज़्यादा रहता है, उसके अलावा टाउन में पेट्रोलिंग का इंतजाम करेंगे, सो दैट कोई भी इशू के बिना, क्योंकि म्यूनसिपलिटी इलेक्शन भी आ रहे हैं उसका भी ध्यान में रखना पड़ेगा, तो उस चीज़ को सेंसिटिविटी को ध्यान में रख के हम अपना फोर्स का थोड़ा जो प्रोविजन है उसको थोड़ा बढ़ाएंगे उसको, तो दैट आप लोगों को भी कोई प्रॉब्लम ना हो। तीसरा इम्पोर्टेंट पॉइंट क्या है कि बाइक मूवमेंट यूथ में यूथ बहुत कर रहा है इस साइड, तो आप सब लीडर्स हैं, अभी सब लोग यही बोल रहे हैं कि गर्म खून है बच्चों का, वो लोग देख लेंगे, आप लोगों ने आप सबसे रिक्वेस्ट है कि आप उनको प्लीज काउंसिल करिए कि रात में अपने घर वालों के साथ रहें। जैसे आप बोल रहे हैं कि आपको शॉपिंग करके घर जाने के लिए बोलिए, रोड पे दोस्तों के साथ घूमना वो कुछ अच्छी बात नहीं है। तो मैं ये सजेस्ट करता हूँ आप लोग अपने जहाँ पर भी आप प्रेयर्स करते हैं, अपनी नमाज पढ़ते हैं, वहाँ जाकर भी इत्तला करिए, वहाँ जाकर भी प्रचार करिए कि जो बच्चे हैं रात को 11 साढ़े 11 बजे के बाद घर को जाना है, रोड पे नहीं घूमना है, ट्रिपल राइडिंग नहीं करना है, गलियों में नहीं घूमना है, वो आप अपनी तरफ से बताएंगे तो हम लोगों के लिए हमारा काम भी बहुत आसान हो जाएगा। क्योंकि हमारे डिस्ट्रिक्ट में ऑलरेडी 2017 में जहाँ तक मेरे को याद है मुझे एक छोटा सा इशू हुआ था, बस उसके तहत मैं चाहता हूँ कि आप लोग प्लीज अपने बच्चों को बताइए कि प्रेयर्स के बाद तुरंत घर जाइए, रोड पे ना घूमें, और वो आप लोग बोलेंगे तो वो ज़्यादा सुनेंगे। मैं उनको जितना भी टाइट भी करूँगा फिर भी वो आप ही की बात आता सुनेंगे,
तो आप लोग अपनी तरफ से उनको बोलेंगे तो बढ़िया रहेगा। तीसरा फाइन से रिलेटेड भी ट्रैफिक वायलेशन से रिलेटेड बोला गया है। देखिए क्या है, अभी ऑलरेडी हमारे डीजी साहब ने, हमारे ऑनरेबल सीएम सर ने एक प्रोग्राम लॉन्च किया अराइव अलाइव करके। वो ऑलरेडी आप सबको मालूम ही होगा कि अराइव अलाइव क्या है, कि हम लोग अपने घर पे बाइक चला रहे, गाड़ी चला रहे, जिंदा वापस छोड़, उसके रिलेटेड आज हम पुलिस वाले क्या कर रहे हैं, आज हर रिलीजियस इंस्टीट्यूशन में, हर मस्जिद, चर्च, टेंपल में आज का दिन डिसाइड करके वहाँ जाके इस अराइव अलाइव के बारे में प्रचार करें। तो यही आप अपने बच्चों को भी बोलिए कि ट्रिपल राइडिंग ना करें, ज़्यादा स्पीड में मत चलाएं, और जो भी ट्रैफिक रूल्स है, सीट बेल्ट है, वो प्लीज़ फॉलो करें। ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డులో రోడ్లు, మురికి కాలువలు, విద్యుత్, మంచినీరు వంటి మౌలిక వసతుల కల్పన కోసం తమ వంతుగా కృషి చేస్తామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. మంగళవారం వార్డు నంబర్ 5 పరిధిలోని కుమ్మరివాడ శ్రీరామ్ కాలనీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కాలనీకి వచ్చిన ఎమ్మెల్యేకు కాలనీవాసులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో నాయకులు ధోనిజ్యోతి, రత్నాకర్ రెడ్డి, దయాకర్, రాజేందర్, సాయి, రాజు, రాజన్న, భూమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ శ్రీరామ్ కాలనీలో ఇప్పటికే 1,50,00,000 రూపాయలతో వివిధ అభివృద్ధి పనులను చేపట్టడం జరుగుతోందని, 40 ఇందిరమ్మ ఇండ్లకు ప్రపోజల్ పంపడం జరిగిందన్నారు. మరో 20 ఇండ్లకు సైతం ఎన్నికల తర్వాత మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. ఇటీవలే శ్రీరామ్ కాలనీ సమీపంలో ఇందిరమ్మ ఇళ్లకి వెళ్లే రహదారిలో ఉన్న పశువధశాలను తొలగించామని పేర్కొన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలకు పరిమితం కావాలన్న ఆయన ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. ఏ అధికారం లేనప్పుడు మీ దగ్గరికి నేను వస్తే మీరు ఆత్మీయంగా పలకరించినటువంటి పలకరింపులు కానీ, నేను 3 సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోతే నా కుటుంబ సభ్యులు, నా కార్యకర్తలు ఏ రకంగా బాధపడ్డారో అంతకన్నా ఎక్కువ బాధపడ్డటువంటి కాలనీ ఈ శ్రీరామ్ కాలనీ. నా గురించి ఈ శ్రీరామ్ కాలనీ మీద అప్పట్లో కొందరి కన్నబడిండే, ఉన్నటువంటి ఇళ్ళని ఊలగొడతామని ఒకడు, లేదా ఇల్లుకు 5 లక్షల రూపాయలు అడుగుతామని ఇంకొకడు, ఎరిపించి శ్రీరామ్ కాలనీ సగం ఖాళీ చేయించి మర్రా మేము కొత్తగా ప్లాట్లు చేసి అమ్ముకుంటామని ఇంకొకడు, కోట్లకు నుంచి నోటీసుల మీద నోటీసులు, ఒకసారి ఎంఆర్ఓ వస్తుండే, ఒకసారి పోలీసు వాళ్ళు వస్తుండే, ఏ రాత్రి ఎవరు వస్తారో బిక్కు బిక్కుమంటూ మా ఇల్లు ఉంటాయా పోతాయా అనేది భయంతో అనేక సంవత్సరాలుగా మనం ఉంటుంది. నేను ఆ రోజు చెప్పిన, ఏది ఏమైనా మీకు ఉన్నటువంటి ఇబ్బందిని నేను కోర్టు ద్వారా పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తా. మీ ఇళ్ళ మీదకి బుల్డోజర్ వస్తే ఆ బుల్డోజర్ ముందుండే నిలబడే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పినా, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరు కూడా మీ ఇంటి దిక్కు చూసేటటువంటి సాహసం కూడా చేస్తలేరు. ఎమ్మెల్యే ఎన్నికల్లో నిండు మనసుతో నన్ను ఆశీర్వదించారు. ఈ ఆశీర్వాదం మామూలు ఆశీర్వాదం పెట్టలేదు. మీరు ఏ ఇంటికి వెళ్ళి ఏ తల్లిని అడిగినా కూడా నువ్వు అధైర్యపడకు, ఈసారి నిన్ను గెలిపించుకునే బాధ్యత మాది అని ఇంటింటికి వెళ్ళినప్పుడు తల్లులంతా కూడా నిండు మనసుతోని నన్ను దీవించారు. ఈరోజు ఎమ్మెల్యేగా గెలిచిన ఈ వార్డు కూడా అన్ని రకాలుగా అభివృద్ధి జరగాల. 10 సంవత్సరాలు ఇంతకుముందు జ్యోతి చెప్పినట్టు ఇక్కడ మట్టి తీసి అక్కడ కూడా బిల్లడు కూడా పోయలేదు. నేను మిగతా రాజకీయ పార్టీలను తిట్టడానికో లేదా మిగతా వాళ్ళని వ్యక్తిగతంగా మాట్లాడడానికో మీ కాలనీకి రాలేదు. కానీ కొన్ని వాస్తవాలు మీకు తెలవాలి. ఈ ఆదిలాబాద్లో ఉన్నటువంటి ఈ శ్రీరామ్ కాలనీ పక్కనే మన ఎడ్లు కోసేటటువంటి జాగా ఇందిరమ్మ కాలనీలో ఉండే 20 ఏళ్ళ నుంచి అలా మొత్తుకుంటున్నారు. కచ్చగంటోళ్ళు, ఇందిరమ్మ కాలనీలు రాంగా పోంగా ఎప్పుడన్నా శవం ఎవరైనా చనిపోతే దహన సంస్కారాలు చేయాలంటే ఆడికే పోయి ఆడ కాలబెట్టేటప్పుడు ముక్కు మూసుకొని శవం కాలిపోయేదాకా ఆడ కూర్చుండబడుతుంది. ఇందిరమ్మ కాలనీలో అయితే వర్షాకాలం పాపం ఎందరో మంది బీమార్లు అవుతుండే, దవాఖానలకు పోయి లక్షల రూపాయలు కూడా పైసలు ఖర్చు పెట్టుకున్నారు. ఇది నడి ఊళ్ళో గోదలు కోసుడు మంచిది కాదని, దీన్ని ఆదిలాబాద్ నుంచి దూరం తీసేయాలని నేను అనేక విధాలుగా ప్రయత్నం చేసి ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికల కన్నా ముందు దీన్ని తీసే బాధ్యత నాది అని చెప్పిన వారం రోజుల క్రితమే దాన్ని తీసి అనుకుంటా బయట ఊరు బయట ఆ గోదలు కోసేదాన్ని 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా సోమవారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాజర్షిష ఆధ్వర్యంలో ఎట్ హోమ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, అనిల్ జాదవ్, వెడమబొజ్జు, జిల్లా అటవీ అధికారి ప్రశాంత్ బాజీరావు పాటిల్,
అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, పోలీసు అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ తమ సందేశాలను అందించారు. విద్యార్థులు క్రమశిక్షణ అలవర్చుకొని కష్టపడి చదివినప్పుడే భవిష్యత్తులో రాణిస్తారని లయన్స్ క్లబ్ ఆఫ్ ఆదిలాబాద్ అధ్యక్షులు మందా అశోక్ పేర్కొన్నారు. లయన్స్ క్లబ్ కింగ్స్ ఆధ్వర్యంలో కోలిపురాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు అవసరమయ్యే ఫైల్స్ అందించారు. లయన్స్ ఇంటర్నేషనల్ సమాజ సేవయే పరమావధిగా పనిచేస్తోందని, ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థుల కోసం లయన్స్ క్లబ్ కింగ్స్ వివిధ రూపాల్లో సహాయ సహకారాలు అందజేస్తోందని తెలిపారు. ముఖ్యంగా స్టూడెంట్ కిట్స్ అందించడంతో పాటు ఆరోగ్య పరీక్షలు, వైద్యం కోసం ఆర్థిక సహాయం, క్రీడా పరికరాలు, ఉన్నత చదువుల కోసం ఆర్థిక సహకారం ఇలా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని పేర్కొన్నారు. లయన్స్ క్లబ్ సీనియర్ మెంబర్, క్లబ్ అడ్మినిస్ట్రేటర్, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఎంజేఎఫ్ రమాకాంతరావు విద్యార్థులకు నాణ్యమైన ఫైళ్లను అందజేశారు. ఈ సందర్భంగా రమాకాంతరావు మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత స్థానంలో స్థిరపడి సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొనాలని, తద్వారా సమాజాభివృద్ధికి తోడ్పడే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సెక్రటరీ భగవాన్ దాస్ దుర్గే, సీనియర్ సభ్యులు కరీం అలీ నురానీ, రంగు ప్రేమ్ రాజ్ గౌడ్, యాళ్ల ఆనంద్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు నయ్యర్ జాన్ ఆరా బేగం, మురళి, బెజ్జంకి రవీంద్ర, శేఖర్, సంజీవరావు, భీమరావు, రుబీనా, పాండురంగ, మాధవి విద్యార్థులు పాల్గొన్నారు. జల్ సంచాయ్ జన్ భాగీదారీ కార్యక్రమం కింద మంగళవారం కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నిర్వహించిన 53వ వాటర్ సిరీస్ వెబినార్లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా పాల్గొని జిల్లా స్థాయిలో అమలు చేస్తున్న జల సంరక్షణ ఉత్తమ విధానాలను ప్రస్తావించారు. జల్ సంచాయ్ జన భాగీదారీ కార్యక్రమం కింద మంగళవారం కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నిర్వహించిన 53వ వాటర్ సిరీస్ వెబినార్లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా పాల్గొని జిల్లా స్థాయిలో అమలు చేస్తున్న జల సంరక్షణ ఉత్తమ విధానాలను ప్రస్తావించారు. PMKSY వంటి పథకాల సమన్వయంతో భూగర్భ జలమట్టం పెంపుదలపై చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. గ్రామ సభల ద్వారా ప్రజల భాగస్వామ్యం, శాఖల మధ్య సమన్వయం, క్షేత్రస్థాయి అమలు వల్ల ఆదిలాబాద్ జిల్లాలో నీటి నిల్వ సామర్థ్యం పెరగడంతో పాటు గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో తాగునీటి అందుబాటు మెరుగుపడిందని అన్నారు. జాతీయ వేదిక ద్వారా ఆదిలాబాద్ జిల్లా ప్రజా కేంద్రీకృత జల సంరక్షణ నమూనాను ఇతర జిల్లాలకు పరిచయం చేసిందని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి రవీందర్ రాథోడ్, నీతి ఆయోగ్ ప్రోగ్రాం అధికారి రాహుల్ పాల్గొన్నారు. భీంపూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 10వ తరగతి ఇంటర్ విద్యార్థులకు ఫేర్వెల్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ధోని రాధాకృష్ణారెడ్డి, సర్పంచ్ జాదవ్ రంజన రవీందర్, ఉప సర్పంచ్ నరేంద్ర, ఎస్ఓ రజని, ఎస్ఎంసీ చైర్మన్ కాంతారావు, సిఆర్పి చిరంజీవి, సిబ్బంది కిరణ్ తాయి, జ్యోతి, సౌమ్యలతో పాటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. అతిథులతో ఫైల్ డిస్ట్రిబ్యూషన్ అనంతరం విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఎంఈఓ రాధాకృష్ణారెడ్డి మాట్లాడుతూ విద్యార్థినులు చదువులో రాణించి భవిష్యత్తులో మంచి స్థాయికి చేరాలని తెలిపారు. ఫేర్వెల్ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు ఎస్ఓ రజని మాట్లాడుతూ విద్యార్థినులు ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకాలతో విద్యాలయం వదిలిపెడుతున్నారని అన్నారు. చదువు, శిక్షణతో భవిష్యత్తులో ఉజ్వల విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. Number 2 from 10th class. సెకండ్ ఇయర్ కాగానే మీరు దాదాపు మీకు ఇంతకుముందు ఎవరైనా వచ్చి చెప్పిండొచ్చు, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ తర్వాత ఏమి తీసుకుంటే మనము భవిష్యత్తులో మంచి లైఫ్ని పొందగలుగుతామనేది. అఖిల భారత యాదవ మహాసభ జిల్లా శాఖ ఆధ్వర్యంలో తలమడుగు మండలం యాదవ సంక్షేమ శాఖ ఎన్నికలు నిర్వహించారు. మండల యాదవ సంక్షేమ సంఘం శాఖ అధ్యక్షులుగా గోనె శ్రీనివాస్ యాదవ్, మండల ప్రధాన కార్యదర్శిగా దాడి మహేష్ యాదవ్తో పాటు పలువురు సభ్యులను ఎన్నుకొని అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా యాదవ సంక్షేమ సంఘం అధ్యక్షులు అసురా హనుమాన్లు యాదవ్,
ప్రధాన కార్యదర్శి మంచాల మల్లయ్య యాదవ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జంగు ఆషన్న యాదవ్, జిల్లా ఉప కోశాధికారి కాల్వ మహేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. గోనె శ్రీనివాస్ అనే నేను గౌరవ మండల అధ్యక్షుడు యాదవ సంఘం సమస్యల పరిష్కారం కొరకు యాదవ సంక్షేమం కొరకు కృషి చేస్తానని యాదవ సంఘం కొరకు. రైతులు పంట పండించే వరకు ఒక ఇబ్బంది అయితే పంటను విక్రయించేందుకు సైతం పడరాని పాటలు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాక కంది పంట రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తలమడుగు మండలంలో 2881 ఎకరాల్లో రైతులు కంది పంట సాగు చేశారు. పంట చేతికి వచ్చి ఇంట్లో నిల్వ చేశారు. ప్రభుత్వం 8,000 రూపాయల క్వింటాలుతో కొనుగోలు చేస్తామని ప్రకటించి ఇప్పటి వరకు కేంద్రాలు ప్రారంభించలేదు. దీంతో రైతుల ఇండ్ల వద్దే పంట నిల్వ ఉంటోంది. అయితే ప్రైవేటు వ్యాపారులు 7,000 రూపాయల క్వింటాలతో కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేక ప్రైవేటు వారికే కొంతమంది రైతులు విక్రయించి వారికి ఉన్న అప్పులు తీర్చుకునే పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల బాధలను అర్థం చేసుకుని కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడంతో పాటు మద్దతు ధర కల్పించాలని మండల రైతులు కోరుతున్నారు. నా పేరు మనోహర్ రావు. సోయాబీన్లో అంతర పంటగా కంది పంట వేశాను. కాకపోతే కందులై 15 రోజులు అవుతున్నది. గవర్నమెంటు మార్కెట్ తొందరగా చాలు చేసి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రతిసారి పంట పండినాక కూడా గవర్నమెంట్ మార్కెట్ చాలు చేయాలంటే బాగా లేట్ అవుతున్నది. ఈసారి తొందరగా మార్కెట్ చాలు చేసి కందులు తీసుకొని డబ్బులు అతి త్వరలో అకౌంట్లలో వేసే విధంగా చూడవలసిందిగా కోరుచున్నాను. జైనత్ మండలంలోని కూరా గ్రామంలో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం స్వామి కళ్యాణోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ముందుగా స్వామివారిని అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ కళ్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ క్రతువును తిలకించేందుకు మండలంతో పాటు గ్రామస్తులు, చుట్టుపక్కల మండలాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరు కావడంతో ఆలయంలో సందడిగా మారింది. కాగా స్వామివారిని డీఎస్పీ జీవన్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్, ఆధ్యాత్మికవేత్త కొండయ్య చౌదరి, గ్రామ సర్పంచ్ వెంకటరెడ్డి తదితరులు దర్శించుకొని పూజలు చేశారు. అనంతరం డీఎస్పీతో పాటు ప్రముఖులకు స్వామివారి తీర్థ ప్రసాదాలతో పాటు దివ్య ఆశీర్వచనాలను వేద పండితులు అందించారు. వారానికి 5 రోజుల పాటు పని దినాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్తో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకింగ్ యూనియన్ పిలుపు మేరకు మంగళవారం బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేపట్టారు. స్థానిక ఎస్బీఐ ప్రధాన బ్రాంచ్లో ఉద్యోగులు ధర్నా చేపట్టి కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ నినాదాలు చేశారు. స్థానిక ఎస్బీఐ ప్రధాన బ్రాంచ్లో ఉద్యోగులు ధర్నా చేపట్టి కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు పరమేశ్వర్, అంకిత్ జాదవ్, సుదర్శన్, అడెల్లో, నగేష్, రాకేష్, నాగరాజు, స్వామి, హరికిషన్, వినయ్ కుమార్, రమేష్, ప్రవీణ్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకింగ్ యూనియన్ రీజనల్ కార్యదర్శి సురేందర్ మాట్లాడుతూ 2022-23 సంవత్సరంలో తమ సమ్మె కారణంగా 5 రోజుల పని దినాలకు ప్రభుత్వం అంగీకరించిందన్నారు. ప్రస్తుతం ఆ ఫైల్ కేంద్ర ప్రభుత్వం వద్ద ఉందన్నారు. 3 సంవత్సరాలుగా దాన్ని అమలు చేయకుండా తాత్సారం చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా 1 రోజు సమ్మె చేపట్టామని తెలిపారు. వారానికి 5 రోజులు పని, వేతనాల పెంపు, 12వ ద్వైపాక్షిక వేతన ఒప్పందం పూర్తిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పూర్తిగా విధులు బహిష్కరించి యూనియన్ పిలుపు మేరకు ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. స్ట్రైక్లో పాల్గొనడం జరిగింది. ఏజెండా ఏంటంటే 5 డే బ్యాంకింగ్. వి డిమాండ్ 5 డే బ్యాంకింగ్. 5 డే బ్యాంకింగ్ వచ్చే వరకు స్ట్రైక్లో ఇలాంటి రాబోయే కాలంలో స్ట్రైక్ చేస్తూ ఉంటాము. కంటిన్యూ పాల్గొంటూనే ఉంటాం. తెలంగాణ గ్రామీణ మా యొక్క డిమాండ్ చాలా కాలం నుంచి మేము చేస్తున్నటువంటి డిమాండ్ ఏంటంటే 5 డే బ్యాంకింగ్ ఉండాలని. ఒకప్పుడు హాఫ్ డే, సాటర్డే హాఫ్ డే ఉండేది. హాఫ్ డే ఉన్నా కూడా మేము యూజ్ టు వర్క్ ఫుల్ డే ఆన్ దట్ సాటర్డే. సో మా సెకండ్ సాటర్డే, ఫోర్త్ సాటర్డే గవర్నమెంట్ హాలిడేగా డిక్లేర్ చేసింది. అయినా కూడా మేము పనిచేయాల్సిన పరిస్థితి, బ్యాంకు చాలా పనిచేయాల్సిన పరిస్థితి ఉంది. స్ట్రెస్ చాలా ఉంటుంది. కాబట్టి ఈ సాటర్డేస్ కూడా, ఫోర్త్ సాటర్డేస్ హాలిడే ఇచ్చి బ్యాంకులో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి, ఆల్ క్యాడర్స్ వాళ్ళకు ఒక సపోర్ట్ చేసి స్ట్రెస్ నుంచి బయట తీసుకొచ్చి పబ్లిక్ కూడా సరైన సర్వీసెస్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము.
ఫైవ్ డేస్ బ్యాంకింగ్ చేయాలని మా ప్రధానమైన డిమాండ్. ఈ డిమాండ్ వచ్చేంత వరకు ప్రభుత్వం మాకు డిమాండ్ సక్సెస్ చేసేంత వరకు కూడా మేము నిరంతరంగా ఈ ఉద్యమాలు చేస్తూనే ఉంటామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. రైతులు తాము పండించిన పంటలను కాపాడుకునేందుకు సస్యరక్షణ చర్యలు తీసుకోవడం సాధారణమే అయినప్పటికీ తాంసీ మండలంలో మాత్రం నిర్మాణ పనులు కొనసాగుతున్న రోడ్లకు సైతం అన్నదాతలు నీళ్లు కొడుతూ పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే సావర్గాం నుంచి నిపాని వరకు చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. 2 ఏళ్ల క్రితమే ప్రారంభమైన పనులు మొన్నటి వరకు నిలిచిపోయాయి. వివరాల్లోకి వెళ్తే సావర్గాం నుంచి నిపాని వరకు చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. 2 ఏళ్ల క్రితమే ప్రారంభమైన పనులు మొన్నటి వరకు నిలిచిపోయాయి. ఇటీవలే నిర్మాణ పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. రోడ్డు పనుల కారణంగా దుమ్ము పంటలపై కప్పేస్తుండటంతో పంట నష్టం వాటిల్లిందని, అధికారులు పట్టించుకోవడం లేదని, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ఖరీఫ్లో సైతం సోయా పంటకు నష్టం వాటిల్లిందని రైతు అనిల్ రెడ్డి చెబుతున్నాడు. తన పొలం మట్టుకు వెళ్లే రోడ్డుకు తానే నీళ్లు పట్టిస్తున్నాడు. ఇకనైనా అధికారులు పట్టించుకొని పనులు పూర్తయ్యే వరకు దుమ్ము లేవకుండా రోడ్లకు నీరు పట్టించేలా చూడాలని రైతులు కోరుతున్నారు. శనగ మొత్తం పూత రాలిపోతుంది అన్న, మొత్తం కాస్తలేదు, అసలు రాలిపోతున్నది. అయితే దానికోసమే ఇప్పుడు ఈ డస్ట్ రాకుండా నేను నీళ్ళు చాలు చేస్తున్నాను రోడ్ పైన. గత రోడ్ వరకు 1 ఇయర్ నుంచి నడుస్తున్నది. ఇక అయిపోతుంది అంటే అది అయిపోతలేదు. నెక్స్ట్ సోయాబీన్ అయితే అయిపోయింది, అది గాయలే. ఇప్పుడు శనగను కూడా వదిలేసుకోవడానికి లేదు నేను. అయితే కాంట్రాక్టర్ అయితే ఎవరో మనకు తెలియదు. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ ఏం లేదు కాబట్టి నా సొంతగా నేనే నీళ్ళు పట్టుకుంటుంది. ఇక్కడ ఏదన్నా ఉంటే కాంట్రాక్టర్ దగ్గరకన్నా పోతుందేమో ఇప్పుడన్నా, పోయితే అతను ఏమన్నా రియాక్ట్ అయితే. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మోగిన మున్సిపల్ ఎన్నికల నగారా. రేపటి నుండి నామినేషన్ల స్వీకరణ. ఫిబ్రవరి 11న పోలింగ్, 13న ఫలితాల విడుదల. ఎన్నికలకు సంసిద్ధమైన ప్రధాన పార్టీలు. పుర ఎన్నికల నేపథ్యంలో ప్రణాళికలు సిద్ధం చేస్తున్న ముఖ్య నేతలు. బీఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన మాజీ మంత్రి జోగురామన్న. శ్రీరామ్ కాలనీలో పర్యటించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్. రంజాన్ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా పూర్తి చర్యలు. సమన్వయ సమావేశంలో జిల్లా ఉన్నతాధికారుల వెల్లడి. ముస్లిం సోదరులకు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేపడుతున్నట్లు కలెక్టర్ స్పష్టీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.